లిక్కర్ కుంభకోణం వేరు, నకిలీ లిక్కర్ వేరు, రెండు కేసులు వేరు. లిక్కర్ కుంభకోణం కేసు అనేటటువంటిది వైసీపీ వాళ్ళ మీద తెలుగుదేశం ప్రభుత్వం పెడుతున్నటువంటి కేసు. నకిలీ లిక్కర్ అన్నటువంటిది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ప్రైవేటు మద్యం దుకాణాలే కావటం, బెల్ట్ షాపులే కావటం, పర్మిట్ రూమ్లే కావటం, బార్లు ప్రైవేట్గానే ఉండేటటువంటి సందర్భంలో వాటికి సంబంధించి అక్కడ నకిలీ మద్యాన్ని అమ్మటం. ఈ నకిలీ మద్యం వాళ్ళు కావాలని అమ్మట్ల, నకిలీ మద్యాన్ని పుట్టిస్తున్నారు, సృష్టిస్తున్నారు. మొన్న మధ్యన గోదావరి జిల్లాలో పట్టుబడినటువంటిది ఉంది. అక్కడ స్పిరిట్ ఇవి తీసుకొచ్చేసి ఇంట్లోనే మద్యం బాటిళ్ళు తయారు చేసేసి 80 రూపాయలు 90 రూపాయల్లో తయారైపోతుంది స్పిరిట్తో వీటితో. ఆ బ్రాండ్ల స్టిక్కర్లు అతికిచ్చేసి బడా బ్రాండ్లకు సంబంధించి అది అమ్మటం అన్నటువంటిది జరిగింది. అది పట్టుకున్నారు ఒక రాకెట్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడైతే పట్టుకుంటున్నారని చెప్పేసి నల్గొండ జిల్లా దగ్గర, అంటే మన బార్డర్స్ అవతల ఒక 5 కిలోమీటర్లు, ఆంధ్ర బార్డర్స్కు ఒక 5 కిలోమీటర్ల అవతల మొలకల చెరువు దగ్గర ఒక షెడ్ తీసుకుని అందులో ఈ నకిలీ మద్యం తయారు చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా మన ఆంధ్ర ఎక్సైజ్ పోలీసులు, తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు, ఆంధ్ర టాస్క్ ఫోర్స్, తెలంగాణ టాస్క్ ఫోర్సు కలిసి సంయుక్తంగా రైడ్ చేసి వాళ్ళని పట్టుకున్నాయి. వాళ్ళ దగ్గర స్పిరిట్ పెద్ద ఎత్తున దొరికింది. అంటే స్పిరిట్నే కాస్త కలరు ఇవి కలిపేసేసి నకిలీ మద్యాన్ని అమ్ముతున్నటువంటి మూట. దీంట్లో వాళ్ళని అరెస్ట్ చేశారు. వీళ్ళకి ఈ స్పిరిట్ ఎక్కడి నుంచి సరఫరా అవుతోంది అంటే ఏదైతే మేడ్చల్ దగ్గర ఉన్నటువంటి శ్రీకృష్ణ అనేటటువంటి సంస్థ నుంచి అన్నటువంటి విషయం తేలింది. ఇప్పుడు వాళ్ళ మీదను కూడా యాక్షన్ తీసుకోమని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాస్తామని ఎక్సైజ్ శాఖ చెప్తుంది. ఓవరాల్గా ఇదివరకు నకిలీ మద్యం లేకపోయినా, అంటే ఆంధ్రజ్యోతి ద్వారా రోజు కథలు రాసుకొస్తుంది ఏంటంటే లిక్కర్ కుంభకోణం గురించి జనం ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి అప్పట్లో ఎవరైనా చచ్చిపోయినా, అప్పట్లో ఏదన్నా మీకు అనారోగ్యాలు వచ్చినా నకిలీ లిక్కర్ వలనని, డిస్టిలరీ నుంచి వచ్చే లిక్కర్ ఎట్టబడితే అట్టిస్తే తాట తీస్తారు. ఇప్పుడు ఒరిజినల్గా నకిలీ లిక్కర్ లభిస్తోంది. అది ఇక్కడ తేడా. రాబోయే అసలు ఎందుకు జరుగుతున్నది అంటే ఈ ప్రైవేట్ మద్యం దుకాణాలతో ఇదే అసలు సమస్య. ప్రైవేట్ మద్యం దుకాణాలు వచ్చినప్పుడు ఇక్కడ డబ్బులు తిన్నయకుండా ఎవడికాడు దోచుకోవాలనుకుంటున్నాడు. ప్రభుత్వం దోచుకోవాలనుకుంటోంది, అధికార పక్షం వాళ్ళు దోచుకోవాలనుకుంటున్నారు, అధికారులు దోచుకోవాలనుకుంటున్నారు. దాంతో 100 రూపాయలు పెట్టుబడి పెట్టినటువంటి వాడు ఓ 10 రూపాయలు 20 రూపాయలు 20 రూపాయలు లాభం ఆశించి పెట్టాడు. చివరికి 10 రూపాయలు అన్నారు, ఆ తర్వాత 12 రూపాయలు అన్నారు. కానీ ఇక్కడ 30 రూపాయలు తీసుకునే పరిస్థితి అయింది. మరి 30 రూపాయలకి ఇవ్వాలంటే వాళ్ళు 50 రూపాయలు సంపాదించాలి. 50 రూపాయలు సంపాదించాలంటే నకిలీ మందుని. ఇది ఇప్పుడు ప్రమోషన్ అవుతోంది.